జిల్లా కొండూరు మండలంలో నిన్న విధులు నిర్వహిస్తూ తోట రాధమ్మ అనే ఆశా వర్కరు చనిపోవటం జరిగింది. ముందుగా తోట రాధమ్మ చనిపోయిన దానికి ఇక్కడ ఉన్నటువంటి నందిగామ మండలం మన లింగాలపాడు పిహెచ్సి ఆశాలందరూ కూడా ముందుగా సంతాపం తెలియజేశారు. ఈరోజు వాళ్ళు ఏదైతే విధులు నిర్వహిస్తూ ఉన్నారో ఆ విధులన్నీ కూడా బహిష్కరించి మొత్తం ఇక్కడ లింగాలపాడు పిహెచ్సి దగ్గరకు రావటం అనేది జరిగింది. ఇది ప్రధానమైన కారణం మన తోట రాధమ్మన్న గత 3 రోజుల నుంచి కూడా జ్వరంతో ఇబ్బంది పడుతూ అక్కడ ఉన్నటువంటి అధికారులకి చెప్పి నాకు సెలవు కావాలన్నా కానీ సెలవు ఇవ్వని పరిస్థితిలో ఆ జ్వరంతోనే బాధపడుతూ విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోవటం అనేది జరిగింది. అంటే ఇక్కడ అదే సెలవిస్తే మెరుగైన వైద్యం కోసం వెళ్ళి తను ఏదో రూపంలో బతకడానికి కావాల్సినటువంటి సదుపాయాలు చేసుకునేది మీరు తప్పనిసరిగా విధులు నిర్వహించాలి అనటం వల్ల మరి ఆమె చనిపోవటం అనేది జరిగింది. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఇదే కాదు, గతంలో ఇంతకుముందు అనేక సందర్భంలో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఈరోజు ఆశా వర్కర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున విధులు బహిష్కరించి రాధమ్మకి న్యాయం చేయాలని చెప్పేసి అన్నారు. పోయిన ప్రాణం ఎట్టా తీసుకురాలేదు, కనీసం ఆ కుటుంబానికన్నా న్యాయం చేయాలి. అందరూ ఉండేవాళ్ళు అంతా కూడా పేదోళ్ళు, అందుకని వాళ్ళందరికీ ఈరోజు న్యాయం చేయాలని చనిపోయినటువంటి ఆ కుటుంబ ఆశ ఏదైతే ఉందో ఆ రాధమ్మ కుటుంబానికి న్యాయం చేయాలి. కనీసం 10 లక్షలు గతంలో ఎక్కడైతే తాడేపల్లిలో జరిగిందో ఇన్స్టిట్యూషన్ అలాగే 10 లక్షలు ఎక్స్గ్రేషన్ ఇచ్చి అట్లాగే వాళ్ళ ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ అట్లాగే ఇతర వాళ్ళకి సమస్యలు ఏదైతే ఉండేవో దానికి సంబంధించినటువంటి ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు ఆశా వర్కర్లు ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం దాకా కూడా వాళ్ళు విధులు నిర్వహిస్తూ అనేక సమస్యలు ఉన్నా సరే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కానీ ప్రమాదం ఇదే ఏదైనా చనిపోతే మాత్రం ఎటువంటి బీమా లేని పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళు చేసే పనినటువంటిది గుర్తించి వాళ్ళకి న్యాయం చేయాలి. ఆ న్యాయం జరిగేదాకా కూడా వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మన ఆశా వర్కర్స్ యూనియన్ అట్లాగే సిఐటి అండదండలుగా ఉంటుందని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు ఆమెకు న్యాయం జరిగేదాకా కూడా ఈరోజే కాదు రేపైనా ప్రభుత్వం ప్రకటించేదాకా కూడా మన విధులు ఆఫ్ చేసి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.